మనం ఏమనుకుంటే అది జరిగిపోతుంది అని మీరు చెప్పారు కదా సార్. అది నాకు కొంచెం డౌట్ ఉంది సార్, కానీ అది క్లియర్ అయిపోద్ది, ఇంకా లాస్ట్ వరకు క్లియర్ అయిపోద్ది అనే ఒక నమ్మకం అయితే ఉంది సార్ మొత్తానికి. మనం ఏది అనుకుంటే అది అది అవుతుంది అయిపోద్ది, అది అవుతుంది అని. ఇది ఎవరు చెప్పారు మీకు అసలు ఇలా? అది మీ నేను 6th డే క్లాస్ లో నేను విన్నాను కదా సార్. అప్పుడు దేవుడు మన బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో అన్ని ఉంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. శాస్త్రాల్లో చెప్పబడ్డాయి మీరు కాబట్టి. ఏది అనుకుంటారో, ఏది అడుగుతారో అది నేను మీకు ఇస్తాను విత్ అవును సార్. కండిషన్స్. విత్ కండిషన్స్ ఏంటి? డూస్ చేయాలి, డూస్ అవును డోంట్స్ సార్. చేయకూడదు. అవునా? అవును సార్. తర్వాత మనం అడిగేటప్పుడు పొంది ఉన్నాను అన్న నమ్మకంతో అడగాలట. అవును సార్. చాలా అప్పుడు గుర్తున్నాయి సార్ మీరు ఇచ్చేస్తాను. చెప్పేది, కానీ కొన్ని మర్చిపోతున్నా సార్ కొంచెం. రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవసరమైతే ఇలాంటి క్లాస్ మళ్ళొకసారి అటెండ్ అవ్వండి మళ్ళీ. ఓకే. ఖచ్చితంగా చాలా అవుతాను మందికి సార్. నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే కంటెంట్ చాలా మాట్లాడుకుంటున్నాం. నాకు తెలిసి మీలో కొంతమందికి అనిపించొచ్చు, లేదు నాకు మళ్ళీ రివిజన్ కావాలి అనిపించినప్పుడు 5th నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా! సెకండ్ బ్యాచ్‌లో మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ జర్నీ స్టార్ట్ అవ్వండి. అప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ మీకు. ఇప్పుడు మాట్లాడింది వేరు. అప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ వేరే అయ్యుండొచ్చు. అప్పుడు అవును ఇంటరాక్షన్ సార్. వేరే అయ్యుండొచ్చు. అవునా? ఫస్ట్ బ్యాచ్‌కి, సెకండ్ బ్యాచ్‌కి డిఫరెన్స్ ఉండదా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను మాట్లాడే విషయాల్లో. అక్కడ మీకు ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో, రిపీట్ అవ్వాలి నాకు అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే.